ఆయా దేశాలు చూసుకుంటే అక్కడ వేలు పెడితే ఊరుకోవడానికి ఈరోజు ప్రపంచం సిద్ధంగా లేదు. ఇకనైనా మీ తిండి, మీ బట్ట, మీ వ్యవహారాలు మీరు చూసుకోండి అన్నది ఈ రోజు ఇచ్చిన గట్టి సందేశం. ఓకే ఓకే పార్థసారథి గారు మీరు లైన్ లో ఉండండి. విఠల్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాము సింధు జలాలు ఆపేశారు. సో తర్వాత ఆపరేషన్ సింధు నిర్వహించారు. తర్వాత ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఎటువంటి చర్యలు తీసుకుంటుంది భారత్? సో మోడీ గారి ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి యుద్ధ నీతితోటి ముందుకెళ్ళింది, అద్భుతమైన స్ట్రాటజీ. ఒకేసారి వాళ్ళ ఈరోజు స్ట్రైక్ జరిగింది, కానీ ఎయిర్ స్ట్రైక్స్ గత 10-15 రోజుల నుంచి ప్రతిరోజు యుద్ధ రచన చేస్తూనే ఉంది. అందులో ఆల్మోస్ట్ 6 డైమెన్షన్స్ ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకొని ఒక్కొక్కటి పాకిస్తాన్ కి సంబంధించిన అనేక అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటర్ కి సంబంధించిన ట్రీటీని రద్దు చేసుకోవడం కావచ్చు, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ని మనం నియంత్రించుకోవడం కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ని ఆపేయడం కావచ్చు, ఎవరైతే పాస్పోర్ట్ మీద ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీస్ ని వెంటనే పంపడం కావచ్చు. అన్నిటికీ మించి దౌత్య నీతి, వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు విత్ ఎవిడెన్స్. జయశంకర్ గారు ఎక్స్టర్నల్ మినిస్టర్ అద్భుతమైనటువంటి కృషి చేశారు. ప్రపంచంలో ఉన్నట్టు ఆల్మోస్ట్ అన్ని దేశాలకి పాకిస్తాన్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విత్ ఎవిడెన్సెస్ తోటి వారు ముందు పెట్టడం జరిగింది. అది దౌత్యపరంగా మనం గొప్ప విజయం. అంటే ఒక దేశం పైన ఒక రకమైన యుద్ధమే ప్రకటించినప్పుడు మరి అది ప్రపంచ యుద్ధానికి దారితీయదు. ఎందుకంటే రెండు కూడా న్యూక్లియర్ కంట్రీస్ కాబట్టి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయకుండా కావాల్సినటువంటి కార్యాచరణ మోడీ గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసిరు కాబట్టి వల్ల పాకిస్తాన్ ఏకైక అయింది. అన్నిటికి మించి వాళ్ళ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ ఆపే ప్రయత్నం జరుగుతుంది, IMF నుంచి. అంటే ఆర్థిక ఆంక్షలు, ఇటు ఒక థ్రెట్, అన్ని రకాలుగా ప్రెజరు. అంటే శత్రువుని ఒక మూలకేసేసి కొడితే ఎట్లా ఉంటుందో ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి అట్లా అయింది. వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే. మన దేశం ఒకవైపు ప్రపంచంలోనే 5వ లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నటువంటి తరుణంలో ఇవాళ మన దేశం నిత్యం డిస్టర్బ్ చేసే కార్యం. వారికి డెఫినెట్ గా చైనా లాంటి దేశం ఉండొచ్చు, ఎందుకంటే చైనా మనం ఎదగడం చైనాకి ఇష్టం లేదు. అలాగో అయితే విఠల్ గారు చైనా దేశం వచ్చినా ఏ దేశం వచ్చినా అంటే భారత్ పాకిస్తాన్ అడ్డుపెట్టి అంటే పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసిందని అనుకోవచ్చు కదా భారత్? 100% చేసింది. ఇవాళ పూర్తి స్థాయిలో ఏకాకిం చేసింది, దిగ్బంధనం చేయడం జరిగింది. అసలు మళ్ళీ వారంటూ జరిగితే అది పాకిస్తాన్ గతంలో 1971లో పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ 2 దేశాలు ఎట్లయితే విడిపోయిందో ఇప్పుడు వారు కంటిన్యూ మనతో అయితే అక్కడ బలూచిస్తాన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారు ప్రత్యేక దేశం ప్రకటించుకోవడం చాలా సిద్ధంగా ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ఒక ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి నియంత్రణలో వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. సింధ్ ఇంకొక ముక్క కావచ్చు, POK మనం తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ దేశం అనేది రేపు లేకుండా పోతుంది భవిష్యత్తులో ఒకవేళ మనతో వార్ చేస్తే. మనమేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ అంతర్గతంగా అటువంటి యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ప్రత్యేక దేశం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. POK బలవంతంగా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, అది మన ప్రాంతం. అదేవిధంగా ఆఫ్ఘాన్ కూడా వీళ్ళకి అనుకూలంగా లేరు. ప్రపంచంలో అన్నటువంటి IOC అనేక రకాల ఇస్లామిక్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ కి అన్ని దేశాలు దాదాపు 70-80 దేశాలలో అందరి దేశాలు అభ్యర్థించుకుంది, పిచ్చమాడుకుంది ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్. కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ దేశం కూడా వీరికి సానుకూలంగా లేరు. కాబట్టి ఒక మంచి పరిణామం. ఇప్పుడు ఈ పరిస్థితిలో భారతదేశం పాకిస్తాన్ క్షమించే ప్రశ్నే లేదు. ఇంకా తీవ్రమైన ఒత్తిడి పెంచాలా, ఇంకా సమీప భవిష్యత్తులో మన జోలికి రాకుండా. ఇంతకు పార్థసారథి గారు చాలా చక్కగా చెప్పారు, మన భారతదేశం ఎప్పుడు కూడా ఎవరిపైన అటాక్ చేసే మనస్తత్వం కాదు. మన వసుదైక కుటుంబం అని కోరుకున్నటువంటి వ్యక్తులం మనం. భారతదేశం సంస్కృతి అట్లాంటిది. కానీ ఎవరైతే మన పైన దాడి చేసే ప్రయత్నం జరుగుతుందో దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. 1971లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. ఒకనొక సందర్భంలో 93 మంది 1,00,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు శరణార్థులుగా మిగిలిన సందర్భంలో మళ్ళీ ఒక అడుగు ఇందిరాగాంధీ గారి ఉదార స్వభావంతో వాళ్ళని వదిలేయడం, ఆ రోజే POK సమస్య పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం జరగాల్సి ఉండే, ఆమె కండిషన్ పెట్టలేదు, ఆ రకంగా వదిలేసింది. తద్వారా ఇవాళ 50 సంవత్సరాల నుంచి నిత్యం వాళ్ళతో ఒక మన శరీరంలో ఎక్కడ పుండు జరిగితే పుండు అయితే ఎట్లా అటువంటి వాతావరణం ఉంటుందో నిత్యాన్ని మేము అభివృద్ధి కోణంలో మనం ముందుకెళ్తున్నాము. వాళ్ళు నిత్యం మనం డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. మనలో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రాష్ట్ర నగరాల పైన టెర్రరిస్ట్ యాక్టివిటీ చేశారు. మొట్టమొదటిసారి వాళ్ళ రిటాలియేషన్ పుల్వామా సంఘటన జరిగిన తర్వాత మనం బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగితే మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు సర్జికల్ చేసిండ్రా,
అని ఒక ఆర్మీని ఒక అవమానించే రీతిలో మాట్లాడు ఎక్కడ సర్జికల్ జరిగిందని. ఇవాళ ప్రత్యక్షంగా ప్రపంచమే చూస్తా ఉంది. నిన్న జరిగిన అర్ధరాత్రి సంఘటన ఏరియల్ స్ట్రైక్ 9 స్థావరాల పైన, ట్రైనింగ్ క్యాంపుల పైన ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ మోడీ గారు తీసుకున్నారు. ఇవాళ పాకిస్తాన్ మరి వెంటనే ఇవాళ రిటైర్ చేయాల్సిందే, మరి మన పైన యుద్ధమే ప్రకటించాల్సింది. వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఇంకా మీనమాశాలు వ్యక్తున్నా ఇంకెవరైనా వచ్చి సహాయం చేస్తే తప్ప యుద్ధం అంటే విఠల్ గారు ఈ